అందరికీ వందనములు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిక్రమించలేటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు దేవుని వాక్యం చూసినట్లయితే మంగళవారము 19వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడేయుండును, ఆయన నిన్ను బెడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందుకమని ఇశ్రాయేల్ అందరూ ఎదుట అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రియులారా, ఈరోజు మనకి ఇవ్వబడిన మాట, ఆయన నిన్ను బెడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందుకమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ధైర్యంగా ఉండాలన్నది ఇంపార్టెంట్. అంటే మన జీవితంలో జరుగుతున్నవి చాలా ఉంటాయి. మనం ధైర్యంగా ఉంటే మన జీవితాలు ఎన్నో జరుగుతూ వస్తాయి. కాబట్టి మన జీవితంలో ధైర్యంగా ఉంటే మన జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. సో మన జీవితంలో మనం ఏం చేయాలా? ధైర్యంగా ఉంటాం అన్నది ఇంపార్టెంట్. అందుకే ఎవరితో మాట చెబుతున్నాడు? యెహోషువతో చెబుతున్నాడు. 7వ వచనం అంటాడు కదా, మరియు మోషే యెహోషువని పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, యెహోవా నీ ప్రజలకు ఇచ్చుటకు ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీవు వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలను. ఇక్కడ ఈ మాట ఎవరితో చెబుతున్నాడు మోషే అంటే? యెహోషువతో చెబుతున్నాడు. ఏమని? నువ్వు ధైర్యంగా ఉంటే కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు ధైర్యంగా ఉంటే కొన్ని విషయాలు ఏం జరుగుతాయి అంటే జరగాల్సినవి జరుగుతాయి. మన జీవితంలో జరుగుతున్నవి చాలా ఉంటాయి, కానీ మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంటే జరిగేది ఏంటి? సో మన జీవితాల్లో మనం ధైర్యంగా ఉంటే జరిగేవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడు? ఆయన నిన్ను వెడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకు, విస్మయం అందుకు అని అంటాడు. 7వ వచనంలో ఏమంటాడు? 7వ వచనం అంటాడు, ఈ ప్రజలను దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు. కాబట్టి ఒక మనిషి దేవునిలో ధైర్యంగా ఉంటే జరిగేది ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యెహోషువతో మోషే చెబుతున్నాడు. ఏమని అయ్యా, ఇశ్రాయేల్ ప్రజలను కానాన్లో చేర్చాలి, దేవుడు నీకు తోడుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండమన్నాడు. దేవుడు మనం ధైర్యంగా ఉంటే దేవుడు మనకు తోడుకుంటాడు. మనం ధైర్యంగా ఉంటే మన జీవితంలో జరిగేది ఏంటి? దేవుని కార్యాలంటే మొదటిది, మనం ధైర్యంగా ఉంటే మన జీవితంలో జరిగే దేవుని కార్యాలు మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. ఎవరండి? నీ ముందర నడుచువాడు. మనం దేవునిలో ధైర్యంగా ఉంటే మన జీవితంలో జరిగే మొదటి కార్యం ఏంటంటే ఆయన మనకు ముందుగా వెళ్తాడు. అంటే దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉన్నప్పుడు, దేవుని బట్టి మనలో ధైర్యం ఉన్నప్పుడు, దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండటానికి ఇష్టపడినప్పుడు మనకు ముందుగా దేవుడు వెళ్ళటానికి ఇష్టపడతాడు. అంటే ఎప్పుడైతే మనం దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఎడల ధైర్యం కలిగి ఉంటామో, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, మనం వెళ్ళే మార్గంలో ఎంత కఠినమైనప్పుడు కూడా, నా త్రోవకు వెలుగైనది, నీ వాక్యం నా దీపం, నాకు వెలుగై ఉన్నది అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభు ఎడల ధైర్యం కలిగి ఉంటామో, మనం వెళ్ళే ప్రతి మార్గంలో అంధకారం ఉండ, గాఢాంధకారం ఉండ, భయంకరమైన పరిస్థితులు ఉండ, మనం వెళ్ళే పరిస్థితులు ఎప్పుడైతే దేవుని ఎడల ధైర్యం కలిగి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎలాంటి అంధకారంలో మనం ఉండ మనకు ముందుగా దేవుడు వెళ్తాడు. సో మొట్టమొదటిగా ఆయన ఎడల మనం ధైర్యం కలిగి ఉంటే మనకు ముందుగా ఆయన వెళ్ళే దేవుడు ఉంటాడు. రెండోదిగా ఆయన ఎడల మనం ధైర్యం కలిగి ఉంటే జరిగేది రెండో విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన నిన్ను విడవడు. ఆయన ఎడలను ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను విడవడు. ఇది వాస్తవం. ఆయన నిన్ను విడవడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉండా. చూడండి, ఇప్పుడు ఆయన ఎడల ధైర్యం కలిగి ఉన్నటువంటి శద్రక్ మిషక్ అబేద్నెగోలు ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటుందరా? అగ్నిగుండంలో వేయబడినా వారిని విడిచిపెట్టాడా? లేదు. తర్వాత దానియేలు దేవుని ఎడల ధైర్యం కలిగి ఉంటుందరా? దానియేలుని సింహ గుహలో వేసినా కానీ ఏమైనా జరిగిందా? దానియేలుకి ఏం జరగల. ఏది మనకు ఏం చేయదు. మనం ఆయన ఎడల ధైర్యంగా ఉంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన కాపాడగలడు, ఆయన సమర్థుడు అని మనం ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటే, ఖచ్చితంగా ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటే ఆయన నీ ముందర నడుస్తాడు. ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను విడవడు. మూడోదిగా ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటే జరిగేది ఏంటి? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలోనే ఏమంది? ఆయన నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడు, నిన్ను విడవు, ఎడబాయడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటే మూడోదిగా జరిగేది ఏంటంటే ఆయన నిన్ను ఎడబాయడు. అంటే నీకు దూరంగా వెళ్ళడు. ఖచ్చితంగా ఆయన ఎడల నువ్వు భయం కలిగి ఉంటే, ఆయన ఎడల ధైర్యం కలిగి ఉంటే, ఆయనంటే భయం కలిగి ఉండాలా. తర్వాత ఆయనలో నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రతి విషయంలో.
ఈ భూలోకంలో ఉన్న ప్రతి దాని విషయంలో నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడే నాకు సర్వమై ఉన్నాడు, నా దేవుడు చెప్తే మరొకరు లేడని ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను ఎప్పటికీ విడవడు. ఎడబాయడు కూడా, నీకు దూరంగా కూడా వెళ్ళడు. నేను కాదని చెప్పి ఆయన వెళ్ళిపోడు. నిన్ను వద్దనుకుని ఆయన వెళ్ళిపోడు. నువ్వు వద్దనుకున్నా నిన్ను వద్దనుకుని ఆయన వెళ్ళడు. కాబట్టి ఆయన ఎడల నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన నీకు ముందరకు వెళ్తాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన నిన్ను విడవడు. ఆయన ఎడల నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన నిన్ను ఎడబాయడు, అంటే నీకు దూరంగా వెళ్ళిపోడు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ అక్కచెల్లి, అన్నదమ్ముడు అందరూ నేను కాదనుకుని నీ పరిస్థితిని బట్టి, దేవుని నమ్మినందుకు ఇంకో దాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. ఆయన వెళ్ళడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. అదే ఆయన అంటే ఆయన ఎడల నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు, నీకు దూరంగా వెళ్ళడు. ఇది 3. 4 విషయాన్ని చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? భయపడకము. కాబట్టి 4వ విషయం ఏంటంటే నువ్వు భయపడనక్కర్లేదు. కాబట్టి ఆయన ఎడల నువ్వు ధైర్యంగా ఉంటే నీవు భయపడనక్కర్లేదు. భయంగా ఉండాల్సినంత అవసరం లేదు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే అసలు నువ్వు భయపడాల్సిన విషయం లేదు. నా దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు. నా దేహంలో ఉన్న బలహీనతలు కాపాడగలడు, నా జీవితంలో ఉన్న అనారోగ్యాన్ని కాపాడగలడు, నా దేహంలో శిరస్సు నుండి శ్రీపాదం వరకు నాకున్న బలహీనతలు ఆయన కాపాడగలడు. ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు. ఇప్పుడున్న బలహీనతలు ఏ డాక్టర్లైనా ఎవరైనా సరే ఏమి చేయలేరు, కానీ నా దేవుడు నన్ను రక్షిస్తాడని ఆయన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటే, భయపడకోకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన నేను కాపాడేవాడుకుంటాడు. కాబట్టి ఆయన బట్టి నీకు ధైర్యం ఉంటే నీలో భయం ఉండదు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నువ్వు ఏ విషయంలో కూడా భయం ఉండదు, భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ భయాన్ని తొలగించేస్తున్నాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీ భయమును నీ బెదురును అడవి జంతువులకి ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నీకు ముందరకు వెళ్తాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను వేడవాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీకు దూరంగా నిన్ను ఎడబాయడు ఆయన. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీ బెదురు నీ భయమును అడవి జంతువులకి ఇస్తాడు ఆయన. లేదా ఆయన ఎడల ధైర్యం లేకపోతే ఆ అడవి జంతువులు భయము బెదురు నీకు వచ్చింది. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది, నీవు నిరుత్సాహపడకుండా ఉండాలి. అంటే చూడండి, విస్మయం మందుకమని ఉంది. అంటే నిరుత్సాహపడద్దు, నిరుత్సాహం ఉండదు. ఇక నువ్వు ఆయన ఎడల ధైర్యంగా ఉంటే నీకు నిరుత్సాహమే ఉండదు. విస్మయం పొందటం అంటే ఒక అర్థం ఏంటంటే నిరుత్సాహం. నువ్వు ఖచ్చితంగా దేవుని ఎడల ధైర్యంగా ఉంటే, దేవుని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను రక్షించగలడు, ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నాకు సర్వమై ఉన్నాడు, ఆయన ద్వారా నాకు ఆరోగ్యం, ఆయన ద్వారా నాకు శక్తి, ఆయన ద్వారా నాకు బలం, ఆయన లేకపోతే నేను లేనని ఎప్పుడైతే ఆయన బట్టి ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ నిరుత్సాహాన్ని కూడా తీసివేస్తాడు. నువ్వేదైతే విస్మయం పొందుతావో, ఏదైతే నిరుత్సాహంతో ఉన్నావో ఆ నిరుత్సాహాన్ని కూడా ఆయన పూర్తిగా తొలగించి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుకుంటాడు, నీళ్ళు ధైర్యాన్ని నింపేవాడుకుంటాడు. కాబట్టి ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను విడవడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నీకు ముందరకు వెళ్తున్నాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను విడవడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీకు దూరంగా ఆయన ఉండడు, ఎడబడి. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ భయాన్ని బెదురుని అడవి జంతువులకి ఇస్తున్నాడు. ఆయన ఎడల నువ్వు ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నిన్ను నిరుత్సాహపడినవ్వడం. చూడండి, ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీ ముందర వెళ్తున్నాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నేను విడవట్లేదు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నేను ఎడబయట్లేదు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నీ భయాన్ని తీసేసి అడవి జంతువులకి ఇస్తున్నాడు. ఆయన ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీకు నిరుత్సాహం లేకుండా ఆయన కాపాడతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకోవట్లా, అందుకే ఇవన్నీ మన జీవితాల్లోకి వస్తున్నాయి. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని వీటన్నిటి నుండి దూరంగా ఉండే వరకు ప్రభు సిద్ధపరిచినట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. ఎత్తబడే మాటలు నీరు కట్టి ఫలించండి. మీ అందరూ మేము ధైర్యం కలిగి జీవించేవారుగా, మీ ధైర్యాన్ని మేము కలిగి ఈ లోకంలో జీవించినట్లు మీ కృప, మీ దీవెన దయచేయండి. మీ ధైర్యం మాకు ఉంటుంది ద్వారా ప్రభా, మేము ఎన్నో వాటిని జయించగలుగుతాం. ఈ రోజు జయించలేకపోతున్నాం. అనారోగ్యాన్ని కానీ, బలహీనతలు కానీ, శత్రువు తీసుకొచ్చే కుయుక్తులు కానీ, ప్రతి బలహీనతను కానీ జయించలేకపోతున్నాం. అంటే మీ అందరూ మాకు ధైర్యం లేదు. ఆ ధైర్యాన్ని క్రీస్తు ప్రభు కలువరిశిలో రక్తం ద్వారా మాకు ఇచ్చారు. ఆ ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మీరు ఇచ్చిన ధైర్యాన్ని మేము కలిగి ఒకరోజు ఈ లోకంలో చనిపోయిన పరలోక రాజ్యం వస్తాం, ఈ లోకంలో శ్రమలు మాకు బహుమానమైన ధైర్యం కలిగి మేము జీవించినప్పుడు, మీ అందరూ ధైర్యం కలిగి జీవించినప్పుడు 500 ఆశీర్వాదాలు మాకు వస్తాయి. మీరు విడవరు, ఎడబాయరు, మీకు మాకు ముందే వెళ్తారు, మా భయాన్ని అడవి జంతువులకి ఇస్తారు. మేము విస్మయం అంటే నిరుత్సాహపడకుండా కాపాడతారు. ప్రభావ మీరు కాపాడండి. మాకు మీ ఎడల కూడా ధైర్యాన్ని ఇంకా రెట్టింపు దయచేయమని క్రీస్తు యేసులో మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు ప్రకటిస్తున్నాను.